ముంపు గ్రామాల నుంచి ప్రసవించడానికి గర్భిణులను జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. సుమారు 19 మంది గర్భిణులకు రక్తం తక్కువగా ఉండడంతో రక్తదాతలు స్పందించారు. పీవీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పాలాడుగుల సురేష్ విజ్ఞప్తి మేరకు పలు గ్రామాల నుంచి రక్తదాతలు ఆసుపత్రికి విచ్చేశారు. వారిలో హెడ్ కానిస్టేబుల్ భీమశేఖర్ సైతం ఉన్నారు. ఏ నెగిటివ్, బి నెగిటివ్ అవసరం కాగా ఆ గ్రూప్ కు చెందిన రక్తదాతలు సైతం స్వచ్ఛందంగా ఆసుపత్రికి తరలి వచ్చారు. ఎప్పటికప్పుడు గర్భిణుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ సైతం వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇదే విధంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం రక్తదాతలు స్పందించాలని కోరుతున్నారు. వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా నూరుపడకల ఆసుపత్రికి రోగులు తరలి వస్తున్నారు. వివిధ గ్రామాల నుంచే రోగులతో ఓపీ సెంటర్ కిక్కిరిసిపోతోంది. రోగులకు మెరుగైన సేవలు అందించడానికి తమ ఆసుపత్రి వైద్యులు అనునిత్యం సిద్ధంగా ఉన్నారని నూరుపడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల తెలిపారు. సకాలంలో స్పందించిన రక్తదాతల సేవలను కొనియాడారు. ఆపదలో రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని పాలాడుగుల సురేష్ తెలిపారు. తాను పీవీఎస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు దాతల సహకారంతో సుమారు 50,000 మందికి రక్తదానం చేసినట్లు తెలిపారు. మన జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో సుమారుగా 30 మంది గర్భిణీ స్త్రీలు ఆ నిర్వాసితుల ఏరియా నుంచి ముంపు ప్రాంతాల నుంచి తరలి రావడం జరిగింది. ఆ 30 మందిలో సుమారుగా 20 మందికి రక్తం తక్కువ కాగా జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ మొక్కమ్మ గారు ఈ రోజు ఉదయం 7 గంటలకి నాకు తెలియజేయంగా నేను మన పీవీఎస్ ఫౌండేషన్ నుంచి పిలుపునివ్వడం జరిగింది. రక్తదాతలు ప్రతి ఒక్కరు కూడా దైవగుణంతో స్పందించి ఆ యొక్క తల్లి బిడ్డ క్షేమం కోసం, ఆపరేషన్ అవ్వడం కోసం ఈ రోజున ప్రతి ఒక్క రక్తదాత కూడా మానవ దృక్పథంతో ముందుకొచ్చి రక్తం ఇస్తున్నారు. ఇదే విధంగా ఈ రోజున జ్వరాలు వస్తూ ఉన్నాయి, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి. రక్తదాతల్లో భయాన్ని తొలగించి ప్రతి ఒక్కరు కూడా సాటి ప్రాణికి సహాయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును కోరుతున్నాను. మీ పాలడుగుల వెంకట సురేష్, పీవీఎస్ ఫౌండేషన్ చైర్మన్. ఈ రోజున మన ఏరియా హాస్పిటల్లో ముఖ్యంగా బి నెగిటివ్ హాస్పిటల్లో మన ఆపరేషన్ ఆగిపోయింది. అది కూడా బి నెగిటివ్ కూడా మేము గ్యాదర్ చేసాము. ఆ డోనర్ కూడా వచ్చి బి నెగిటివ్ ఇచ్చారు. ఈ రోజున ఆపరేషన్ కూడా అది 1 గంటలో మొదలు పెడతారు. దీనికి సహకరించినటువంటి దాతలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.